బట్ ఎవరికి రాని పర్మిషన్స్ ఇక్కడ ఒక దగ్గర ఎలా వచ్చిందనేది దాన్ని కూడా ఇప్పుడు సమగ్రంగా సోమాజిగూడలో వివాదంగా మారిన ప్రదీప్ కన్స్ట్రక్షన్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందనేది విజువల్లో చూడొచ్చు. బ్లిస్ బై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, ఈ నిర్మాణం పేరు బ్లిస్ అని పెట్టారు. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఒకసారి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే G+17 హుస్సేన్ సాగర్కి ఎంత దగ్గరగా ఉందంటే ఇక్కడ నుంచి అలా చూస్తే మీకు హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ తీరాన ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణం ఇది. మీరు ముందు చూస్తున్నారు కదా విజువల్స్లో, ఆ కనిపించేది నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. దీన్ని ఆనుకునే చికెన్ మసాలా ఈ నిర్మాణం అనేది ఉంది. ఆ రైల్వే స్టేషన్ పక్కనే హుస్సేన్ సాగర్. అంటే క్లియర్గా అర్థమవుతుంది FTL పరిధిలో ఉంది, హుస్సేన్ సాగర్ తీరాన ఉంది, నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం జరిగిందని. దీని మీద ఇంత రాద్ధాంతం, ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా నిర్మాణం పనులు ఏమాత్రం కూడా ఆగలేదు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఈ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారని చెప్పి కూడా ఒక పక్క హైడ్రా, GHMC అధికారులంతా వచ్చి ఇక్కడ నిర్మాణాలు ఆపేయాలి, ఇక్కడున్న ఫ్లాట్లు ఎవరికి అమ్మడం కానీ దీని మీద మీడియా ద్వారా ప్రచారం చేసి ఫ్లాట్లు అమ్మే విధంగా చేసుకోవడం కానీ చేయొద్దని చెప్పి కూడా చెప్పారు. కానీ అవి ఎక్కడ కూడా పాటించట్లేదు. మనం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, ఒక పక్క నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి, పని వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు, ఫ్లాట్లపై నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 3-4 ఫ్లాట్లంతా కూడా ఆక్యుపై అయిపోయినట్టుగా ఉన్నాయి. అనేక మంది అమౌంట్ పే చేసినట్టున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు 4 నుంచి 5 కోట్లుగా అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అంటే FTL పరిధిలో నిర్మాణాలు చేపట్టొద్దు. 2014 నుంచి ఇక్కడెక్కడా కూడా అధికారికంగా ఎలాంటి నిర్మాణాలకి అనుమతులు లేవు. క్లియర్గా ఇది FTL పరిధిలో ఉంది. కాబట్టి 2014 నుంచి అనుమతులు లేనప్పుడు మరి ఈ ఒక్క నిర్మాణానికి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఇంత భారీ నిర్మాణం ఏకంగా 17 ఫ్లోర్స్ నిర్మిస్తుంటే ఎలా అనుమతి ఇచ్చారు? GHMC అధికారులు కళ్ళు మూసుకుని ఇంత నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారు? BRS గవర్నమెంట్ ఉన్న టైంలో ఎవరి అండదండలతో ఇక్కడ ఈ స్థాయి నిర్మాణం జరిగింది అనేది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ప్రమేయం ఉంది, కేటీఆర్ హస్తం ఉందని చెప్పి ఒక పక్క కవిత విమర్శిస్తోంది, ప్రతిపక్ష పార్టీలు దీని గురించి మాట్లాడుతున్నాయి. అందులోనూ ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన నిర్మాణం కాదు. సోమాజిగూడ హుస్సేన్ సాగర్కి సమీపంలో ఇంత ప్రైమ్ ఏరియాలో ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే కళ్ళు మూసుకుని GHMC అధికారులు, అదేవిధంగా దీనికి అనుమతులు ఇస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు కానీ వీళ్ళంతా ఎలా వదిలేశారు ఇన్నాళ్ళ పాటు అనేది కూడా ఈరోజు విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ స్థలం ఎవరిది? ఇంతలో నిర్మాణం చేపట్టిన ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక్కడున్న ల్యాండ్ పూర్తిగా మీరు చూస్తున్న విజువల్స్లో చూస్తున్న ఈ ల్యాండ్ పూర్తిగా ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రదీప్ది కాదు. ఇది అంతకుముందు ఒక మహిళ పేరుతో ఉన్న పట్టా ల్యాండ్ని ఆమెను బెదిరించి ప్రదీప్ ఆయన పేరుతో దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నారనేది కూడా ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఒక్కసారి మనం ల్యాండ్ వివరాల్లోకి వెళ్తే శిల్పారాయ్ అనే ఆమె పేరుతో మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా గతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆవిడ ముంబైలో ఉన్నట్టుగా సమాచారం. ఎక్కడ కూడా మీరు ఈ ల్యాండ్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా మిమ్మల్ని ఊరుకోము, సహించేది లేదు, మీరు ఇక్కడ కనిపించొద్దంటూ కూడా అప్పట్లో ఆవిడని బెదిరించినట్టుగా టాక్ వినిపిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో ఆవిడ బెదిరించడంతో ఆవిడ ఈ ప్రాంతానికి రాకుండా ముంబైలోనే ఉంటున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా దీన్ని సెటిల్మెంట్కి తీసుకొచ్చి 2018లో ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి MD దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా 17,000 గజాలు నిర్మాణ ప్రాంతం. మాత్రం మీరు చూస్తున్న నిర్మాణ ప్రాంతం ఒక 5,000 గజాలకు పైగా ఉంటుంది. ఈ 17,000 గజాల పట్టా భూమి 2018లో ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి MD అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అగ్రిమెంట్ తర్వాత జియో నెంబర్ 455 ద్వారా దీన్ని రెగ్యులరైజ్ చేశారు. అంటే మొత్తం అంతా చకచక జరిగిపోయాయి BRS గవర్నమెంట్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నిర్మాణ ప్రాంతంలో దాదాపు మీకు కనిపిస్తున్న ఈ 17 ఫ్లోర్లన్నీ కూడా ఇందులో ఏకంగా 98% FTL పరిధిలో ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి. అంటే హుస్సేన్ సాగర్కి FTL పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అలా చేపడితే ఆ నిర్మాణాలు కూల్చేస్తుంది హైడ్రా. అలాంటిది ఇది పూర్తిగా FTL పరిధిలో దాదాపు 98% FTL పరిధిలో ఉంది. రిమైనింగ్ 2% అనేది మిగతా 2% బఫర్ జోన్లో ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికి ఈ ప్రాంతం అనేది ఏమాత్రం నిర్మాణానికి అనుకూలమైనది కాదు, నిర్మాణాలు అనుమతి లేదు. అలాంటి ఈ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా ఇంత భారీ నిర్మాణం జరిగితే ఇన్నాళ్ళు GHMC అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడో నిబంధనలు ఉల్లంఘించి
ఎవరో ఒక ఫ్లాట్ కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు సామాన్యుడు అంటే ఇమీడియట్గా హైడ్రా అధికారులు వెళ్ళిపోతారు, జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళిపోతారు, కూల్చి పడేస్తారు. ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరిగినాయి అంటే వెంటనే వెళ్తారు, కూల్చి పడేస్తారు. మరి ఇంత భారీ భవనం, ఇంత ఏకంగా 17 అంతస్తుల నిర్మాణం ఇంత ప్రైమ్ ఏరియాలో జరిగితే ఎలా వదిలేశారనేది ఒక ప్రధాన విమర్శ. ప్రస్తుతానికైతే ఇంకా నిర్మాణం కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో, ఇదంతా కూడా ది పార్క్ హోటల్. ఇది కూడా దీనికి ఆనుకునే ఉంటుంది. మనం చెప్తున్నట్టుగా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కి ఆనుకుని ది పార్క్ హోటల్ ఉంటుంది. ఒకవేళ ఈ నిర్మాణాన్ని కూల్చేసే పరిస్థితి అయితే, హైడ్రా ఈ నిర్మాణాన్ని కూల్చేయాలనుకుంటే మరి ది పార్క్ హోటల్ని ఏం చేస్తారు? అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా, దానికి ఎలా అనుమతి ఇచ్చారు, దాన్ని ఎలా ఇంతవరకు నిర్మించేలాగా చేశారనేది కూడా ఇది మరొక వివాదం తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఆనుకుని, ఈ ప్లిష్ నిర్మాణాన్ని ఆనుకుని ఇంకా పక్కన వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పక్కన మసీదు ఉంది, ఇలా వీటన్నిటికీ అనుమతి ఎలా ఇచ్చారు? ఒకవేళ దీన్ని కూల్చేయాలనుకుంటే ఖచ్చితంగా మిగతా వాటిని కూడా కూల్చేస్తారనేది ఇప్పుడు ఒక సరికొత్త వివాదం అనేది తెరపైకి వచ్చింది. ఏం చేయబోతుంది హైడ్రా జిహెచ్ఎంసీ అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఇంత వివాదంగా మారడానికి ఇంకొక కారణం కూడా లేకపోలేదు. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం అనేది ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే నిర్మించారనేది తెలిసిన విషయమే. అదే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా నిబంధనల విరుద్ధంగా నిర్మించారంటే ఖచ్చితంగా కేటీఆర్ హస్తం ఉందనేది రాజకీయ విమర్శలు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రస్తుతానికైతే ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు, ఇక్కడ ఎవరు ఫ్లాట్లు కొనొద్దు, దీనిపై ఎలాంటి ప్రచారం చేయొద్దని కూడా హైడ్రా అధికారులు చెప్పారు, జిహెచ్ఎంసీ కూడా చెప్పింది. దీని మీద సమీక్ష జరుగుతోంది, ఏం చేయాలనే అధికారులంతా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీరు చూస్తున్న ఈ భవనాన్ని హైడ్రా కూల్చేస్తారా అంటే, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అది పేదవాడైనా, మధ్యతరగతి వాడైనా, సంపన్నుడైనా సమానం అంటూ కూడా హైడ్రా అధికారి అనేక సార్లు చెప్పారు. మరి ఈ ఇంత భారీ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలో కడితే ఈ నిర్మాణాన్ని చూస్తూ వదిలేస్తారా? ఆ తర్వాత తెరచాటు వ్యవహారం అంతా జరిగిపోతుందా? చివరికి కొన్నాళ్ళు రాద్ధాంతం తర్వాత ఇది సైలెంట్ అయిపోతుందా? లేక ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే, గీత దాటితే కూల్చి పడేస్తామంటూ నిరూపిస్తారా? దీనిపై చర్యలు తీసుకునేది కూడా తేలాల్సింది. మొత్తానికైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అత్యంత ప్రైమ్ ఏరియాలో ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణం ఇటు నిబంధనల ఉల్లంఘనే కాదు, రాజకీయ దుమారాన్ని కూడా రేపుతోంది. శేషు ఏపీ దేశం, సోమాజ్ కూడా, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా